నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం రాగానే లిక్కర్ కేసు చాలా హల్చల్ చేస్తుంది. మిథున్ రెడ్డి గారి అరెస్టు, మళ్ళీ బెయిలు, ఇవన్నీ జరుగుతున్నాయి. దీంట్లోనే మళ్ళీ విజయసాయి రెడ్డి గారికి కూడా ఇప్పుడు ఈడీ నోటీసులు వచ్చాయి. దాని వెంటనే ఆయన ఒక ట్వీట్ చేశారు ట్విట్టర్లో. అంటే జగన్ చుట్టూ ఉన్న కోటరీ గురించి అది ఇది ఎందుకని, అంటే దీనికి అసలు ఏంటి సంబంధం, ఆయన ఉద్దేశం ఏంటి? విజయసాయి రెడ్డి గారు అప్పుడప్పుడు పొలిటికల్ కామెడీ చేస్తుంటారు. ఆయన ఏమన్నారు, నేను పొలం దున్నుకుంటా, నేను వ్యవసాయం చేస్తా అంటారు, మళ్ళీ ఏదో పార్టీ పెడతా అంటారు, నేను మళ్ళీ రాజకీయాలకు వస్తా అంటారు, బీజేపీలో చేరుతున్నారని ఒక టాక్ నడిచింది. ఫైనల్గా ఏమిటంటే రేపు ఆయన్ని ఈడీ లిక్కర్ కేసులో పిలిచింది, నోటీసులు ఇచ్చింది, రేపు ఆయన హాజరవుతారు. ఈ ట్వీట్ ఏం చేశారంటే, ఆయన కోటరీ వల్ల మునిగిపోతారు, కోటరీ అమ్ముడుపోతుంది, వెనిజులాలో అంత పెద్ద నెట్వర్క్, అంటే సైన్యం ఉంటుంది, సైన్య అధికారులు ఉంటారు, భద్రతా సిబ్బంది ఉంటారు, ఇన్ని ఉన్నా కూడా అమెరికా అలా వచ్చి ఆ అధ్యక్షుడిని భార్యని అలా తీసుకెళ్ళిందంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ అమ్ముడుపోవడం వల్లే అనేది ఆయన ట్వీట్ సారాంశం. ఆయన ఉద్దేశం ఏమిటంటే, జగన్ గారు కోటరీ వల్ల మునిగిపోతారు, జగన్ గారిని ఈ కోటరీ ముంచేస్తుంది, జగన్ గారి కోటరీ అమ్ముడుపోయింది అనేది ఆయన ఉద్దేశం. అంటే జగన్ గారు ఇంకా మీరు వదిలేసి వెళ్ళిపోయినారు కదా, మళ్ళీ మీకు జగన్ గారు మునిగిపోతే మీకేం తెలిస్తే మీకేం, ఆయన ఏం చిన్నపిల్లాడు కాదు కదా, అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి జైల్లో ఉండి పార్టీని పెట్టి పార్టీని కాపాడుకొని పార్టీని అధికారంలోకి తెచ్చి ఒకసారి 2 సార్లు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. ఇంత సుదీర్ఘమైన ఉన్నప్పుడు కోటరీ అమ్ముడుపోయిన కోటరీ వల్ల మీరు మునిగిపోతారని ఇప్పుడు మీరు హెచ్చరికలు చేయాల్సిన అవసరం ఏముండదు. మీకు సంబంధం లేని విషయం కదా. జగన్ గారు అనేవాళ్ళు మీరు బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత మీకేం సంబంధము? అయినా కోటరీ అనేది ఉందని మీకు ఇప్పుడు తెలిసిందా? అధికారంలో ఉన్న 5 ఏళ్ళు మీరు కూడా కోటరీలు ఒక సభ్యుడే కదా, అందరికీ తెలుసు కదా. విజయసాయి రెడ్డి గారు జగన్ గారి చుట్టూ ఉన్న ముఖ్యమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు, ఆయన చాలా కీలకమైన వ్యక్తి అనే క్లారిటీ ఉంది కదా. మరి అప్పుడు కోటరీలో మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, మీరు ఏం చెప్తే అది జరిగింది, మీ హవా నడిచింది, అప్పుడు మీరు కోటరీ కనపడలేదా మీకు? ఇవేమి తెలియకుండానే మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేశారా? రాజకీయాల్లో కుట్రలు, మోసాలు, అమ్ముడుపోవడాలు ఉంటాయని ఆ మాత్రం ప్రాథమిక పరిజ్ఞానం ఎవరికైనా ఉంటుంది కదా. ఇవేమి తెలియకుండానే మీరు లక్షల కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్న కంపెనీలకే మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, అంటే ఆ కంపెనీ లాభ నష్టాలని, ఆ కంపెనీ బాగోగుల్ని చూడడమే కదా ఒక చార్టెడ్ అకౌంటెంట్ పని. ఒక కీలకమైన అంత బాధ్యత గల ఉద్యోగం చేశారు మీరు. జగన్ గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కీలకమైన సిఏ చార్టెడ్ అకౌంటెంట్గా, వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఇన్ని తెలుసు కదా మీకు. ఇన్ని తెలిసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో రాజకీయాల్లో కోటరీ ఉంటుంది, కోటరీ వల్ల మునిగిపోతారు అని మీరు ఇప్పుడు ట్వీట్ చేయడం అనేది, బహుశా మీకు జగన్ గారి మీద ఇంకా అభిమానం పోలేదేమో, మళ్ళీ మీరు వెనక్కి రావాలనుకుంటున్నారేమో, తెలియదు కదా. అంటే ఆయన ఏమిటంటే, ఆయన ట్వీట్ అనేక రకరకాల చర్చలకు, సందేహాలకు దారితీసింది. మీరు రేపు ఈడీ ముందు వెళ్ళాలి. మీరు ఇంతకుముందు ఏమన్నారు, విజిల్ బ్లోయర్ అన్నారు. అంటే ఏమిటి? రేపు మీరు ఈడీ ముందు చెప్పబోయే విషయాల వల్ల ఎల్లుండి మిథున్ రెడ్డి గారిని పిలుస్తారు కాబట్టి మిథున్ రెడ్డి గారి అరెస్టు మళ్ళీ జరిగే అవకాశం ఉంది అని ఒక టాక్ నడుస్తాం. ఈ డబ్బంతా ఏమైంది అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేసిన ఇదంతా కదా, ఈ దర్యాప్తు అంతా దేనికి? లిక్కర్ కుంభకోణంలో లిక్కర్ పాలసీ రూపొందించి డబ్బు అంతా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, జగన్ గారి దగ్గర నుంచి మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి మిగతా అందరూ కూడా ఈ డబ్బునంతా కూడా మనీ లాండరింగ్ చేశారు, కోట్ల రూపాయలు ఈ దేశం వదిలి వెళ్ళిపోయింది అనేది ఈడీ అనుమానం. మీరు ఈయన రేపు ఏం చెప్తాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఏమీ చెప్పకుండా ఊరికి నన్ను పిలిచారు, అడిగారు, వచ్చేసాను అంటారా? లేదంటే రేపు కీలకమైన విషయాలు ఏదో చెప్పేసి ఒక పెద్ద మలుపుకు దారి తీస్తారా? అసలు దాంట్లో ఆ లిక్కర్ కుంభకోణంలో ఏం జరిగింది, ఎంత జరిగింది, అసలు వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, అంటే కేవలం కక్షపూరితంగా పెట్టిన కేసా, నిజంగానే వీళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయా, ఈ మద్యం పాలసీని మీరు ఎందుకు రూపొందించారు, ఇవన్నీ రేపు అడగబోయే క్వశ్చన్లు. విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తారు, ఎల్లుండి మిథున్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మరి ఆయన అరెస్టు జరుగుతుందా, లేదంటే మామూలుగానే విచారించి పంపించేస్తారా, ఇవన్నీ కూడా ఒక 2 రోజులు అయితే తెలుస్తుంది. ఈలోగా ఈయన చేసిన ట్వీట్ వల్ల ఏమిటంటే ఒక చర్చ, మీ చుట్టూ కోటరీ ఉంది, కోటరీ మిమ్మల్ని ముంచేస్తుంది. రాజకీయాల్లో అధినాయకులుగా ఉన్న వాళ్ళకి, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడికి కోటరీ లేకుండా ఎక్కడ రాజకీయాలు నడవవు. చంద్రబాబు నాయుడు గారికి లేదా కోటరీ? ఉంటుంది. కానీ ఆయన ఏమిటంటే
ఎవరిని పూర్తిగా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. జగన్ గారి పాలసీ ఏమిటంటే జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళు చాలా బలంగా ఉంటారు, విజయసాయిరెడ్డి గారితో సహా నిన్న మొన్నటి వరకు. కాబట్టి కోటరీ ఎప్పుడూ ఉంటుంది. కోటరీ వల్ల కోటరీని ఏం చేస్తుందో తెలుసుకోలేనంత అమాయకత్వంగా జగన్ గారు ఉండి ఆయన కళ్ళు మూసుకొని ఉండి మునిగిపోతారు అనేది ఈయన ట్వీట్ సారాంశం. ఆయన రాజకీయాల్లోకి కళ్ళు మూసుకొని రాలేదు కదా, మీరు కూడా ఆయనతో పాటు ప్రయాణం చేశారు కదా, ఆయనతో పాటు జైల్లో కూడా ఉన్నారు కదా. అంత కళ్ళు మూసుకొని ఎవరిని పెడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేవాళ్ళు ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఒక పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి వరకు వస్తారా? ఎవరి బాగోగులు వాళ్ళు చూసుకుంటారు, ఎవరి సేఫ్టీ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు. వెనిజులా అధ్యక్షుడు పట్టించుకోలేదు కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యి అమెరికాలో ఉన్నాడు. జగన్ గారు కూడా పట్టించుకోలేదు, కోటరీని నమ్మి మునిగిపోతారు. దాన్ని ఎవరు ఆపుతారు? మీరు ఎలా ఆపుతారు? మీరు ఇక్కడ బయట నుంచి మీరు ఇంటర్నల్గా సలహాలు సూచనలు ఇచ్చి ఉంటే మద్యం పాలసీ రూపొందించేటప్పుడు, లేదంటే మీరు జగన్ గారి ప్రభుత్వంలో చక్రం తిప్పేటప్పుడు మీరు జగన్ గారి ప్రభుత్వాన్ని వార్న్ చేసి, అయ్యా మీరు కరెక్ట్గా లేరు, సంథింగ్ రాంగ్, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, నాకు వద్దు ఈ అధికారము, నాకు వద్దు ఈ రాజ్యసభ పదవి అని వెళ్ళిపోయి ఉంటే అప్పుడు మీకు క్రెడిబిలిటీ ఉంటుంది. అన్నీ అధికారం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండి ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు నాకు వద్దు రాజకీయాలని వెళ్ళిపోతే మీకేం క్రెడిబిలిటీ ఉంటుంది? మీకు తెలియదు ఆ లెక్కలు? ఎక్కడైనా లెక్కలే కదా నడుస్తాయి రాజకీయాల్లోనే, ఎక్కడైనా కూడా. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇంకోలాగా ఉండేవాళ్ళని ఎవరైనా ఎందుకు నమ్ముతారు? రైట్. అంటే ఇప్పుడు ఈ ట్వీట్ల ద్వారానో లేకపోతే మామూలుగా మైకుల ముందు మాట్లాడే సూపర్ఫిషియల్గా జరిగేవే వాటినే మనం నమ్మాలా? ఇంటర్నల్గా ఇంకేమన్నా జరుగుతూ ఉంటాయి అంటారా? ఏమైనా జరగచ్చు. ఇప్పుడు ఆయన ఏమిటి, ఆయన ఎందుకు రాజ్యసభ వదిలేశారు? దానికి ఏమైనా కారణం ఉందా? లేదు కదా. ఆయన రాజకీయాలు వద్దన్నారు, నేను వ్యవసాయం చేసుకుంటా అన్నారు, ఓకే. ఇప్పుడు ఏమిటి, ఆయన కీలకమైన సాక్షి ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో. ఈ సాక్షిగా ఆయనకు తెలియని విషయాలు ఏముంటాయి? ఒకవేళ జగన్ గారికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు లేదా మీరు చెప్పే మనీ లాండరింగ్ ఇంకోటో ఉన్నాయని కూడా అనుకుందాం. విజయసాయిరెడ్డి గారికి తెలియకుండా అయితే ఉండవు కదా. ఇన్నేళ్ల ప్రయాణంలో ఆయన వ్యాపారాలన్నిటి వెనుక ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి కదా మీరు. మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళు మీరు ప్రశాంతంగా ఉండి కలిసి ఉండి అధికారం అంతా పంచుకొని జైలుకు కూడా పోయొచ్చి ఇప్పుడు మాత్రం నేను ఏదో విజిల్ బ్లోయరు, నేను అది చేస్తా ఇది చేస్తా, నేను నిరపరాధి, నాకేం సంబంధం లేదు అంటే ఎవరింటారు? సరే, వీళ్ళకి కావాల్సింది కూడా అదే కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఆ రకమైన సాక్ష్యాన్ని చెబితే ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందని చూడాలి మనం. రైట్. ఇంకోటి ఆయన పెట్టిన ట్వీట్ ద్వారా ఏమనిపిస్తుంది అంటే సగం మళ్ళీ ఆయనకి ఏదో జగన్ గారితో ఆ సఖ్యత అవసరమే, ఓన్లీ మీ కోటరీతోనే నాకు ఇబ్బంది, నేను ఇంకా మీకు పాజిటివ్గానే ఉన్నానన్న సంకేతాలు ఇవ్వాలనుకుని ఇచ్చారా? లేకపోతే జస్ట్ ఏదో ఊరికే అలా వైరల్ అవ్వాలి, నేను కూడా ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండాలని ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన మిమ్మల్ని నమ్మి తనతో పాటు ఉన్న కోటరీని ఆయన ఎందుకు వదులుకుంటారు? జస్ట్ లాజిక్. మీరు వదిలేసి వెళ్ళిపోయారు, మిమ్మల్ని మళ్ళీ ఎందుకు నమ్ముతారు ఎవరైనా? కాబట్టి ఆయన మళ్ళీ వెనక్కి రావాలన్నా కూడా కష్టమే, ద్వారాలు మూసుకుపోయినాయి ఆయన. ఎప్పుడు అంతే రాజకీయాల్లో ఒకసారి బయటికి పోయినాక మళ్ళీ వెనక్కి రావడం అనేది అంత గౌరవప్రదంగా ఉండదు. అట్లా చాలా అరుదుగా జరిగాయి అట్లా సంఘటనలు. వెనక్కి పోయి మళ్ళీ వచ్చి ఇలా జరిగిన సంఘటనలు చాలా తక్కువ జరిగాయి. ఒకసారి పోతే గౌరవం పోయినట్టే, అందులో ప్రాంతీయ పార్టీల్లో. అవును, అందులోని ఇలాంటి కీలక వ్యక్తులు ముఖ్యంగా వేరే వేరే నాయకులు జస్ట్ సాదా సీదా ఎమ్మెల్యేలు ఆ పార్టీకి వెళ్ళిపోయి ఈ పార్టీకి వెళ్ళిపోయినా వాళ్ళని దాన్ని ఏం పెద్దగా పట్టించుకోరు. కానీ కీలక వ్యక్తులు మారినప్పుడు మాత్రం ఇంకా క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. జాతీయ పార్టీల్లో అయితే చాలా జరుగుతాయి, వచ్చేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు ఉంటారు, ఇది ఉంటాయి. కానీ ప్రాంతీయ పార్టీల్లో మాత్రము ఇలాంటివి కష్టం కొంచెం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.